ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం తొలి తిరుపతి. పేరు వినగానే మీకు చిన్న డౌట్ వచ్చింది కదండీ! మనకి చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటైతే, ఆ క్షేత్రం కన్నా 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దివ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మనకి దివిలికి సమీపంలో లేదా చదలవాడకి సమీపంలో తొలి తిరుపతి గ్రామం ఉంది. ఇక్కడ సాక్షాత్తు స్వామివారు శ్రీ శృంగార వల్లభ స్వామిగా కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీద తొలిసారిగా పాదం పెట్టిన ప్రదేశమే తొలి తిరుపతి. ఈ క్షేత్రానికి 9000 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో మీరు స్వామివారిని చూసినట్లయితే మనకి 3 విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి అయితే కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి యొక్క శంకు చక్రాలు అపసవ్య దిశలో మనకి కనిపిస్తాయి. అంటే మిగిలినటువంటి క్షేత్రాల్లో స్వామివారి యొక్క శంకు చక్రాలు ఒకలా ఉంటే, ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క శంకు చక్రాలు మనకి వ్యతిరేక దిశలో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా స్వామివారి యొక్క ముఖాన్ని చూసినట్లయితే ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి నవ్వుతూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించండి. 7 వారాలు ఈ స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుడికి నమ్మకం.